ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజలు, పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకుడగు పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా? నీవన్నట్లే. ఏ నేరము చేసినందువలన ఈయనను నా యొద్దకు తీసుకొని వచ్చారు? ఈయన నేరము చేసిన వాడు కానిచో నీ వద్దకు తీసుకొని రాము. ఈయన దైవదూషణం చేయుచున్నాడు. వారు నీపై మోపుచున్న నేరమును వినుటలేదా? అందుకు యేసు మౌనముగానే ఉండిపోయెను. పండుగ దినములలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము కలదు కదా. నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బందీపోటేని బరబ్బానా? లేక క్రీస్తు అనబడు ఈ యేసునా? నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిను కనుక ఆ నీతిమంతుని విషయమున నీవేమియూ జోక్యము కలిగించుకొనవలెను అని పిలాతు భార్య పిలాతునకు వార్త పంపెను. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? అట్లయినా క్రీస్తు అనబడే ఈ యేసుని నేనేమి చేయవలేను? మీ రాజును మమ్ములను సిలువ వేయమందురా? మరి ఈ నజరేయుడగు యేసుని నేనేమి చేయవలేను? ఈ నీతిమంతుని రక్త విషయమున నేను బాధ్యుడను కాను, అది మీరే చూసుకొనుడు. అప్పుడు పిలాతు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు సైనికులు ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముళ్ళ కిరీటము అల్లి ఆయన శిరముపై పెట్టిరి.
కుడి చేతిలో వెదురు కోలను ఉంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి. పిదప ఎర్రని అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేదన. ప్రేమమూర్తి తూలి సోలిన కన్నీటి శోధన. ప్రేమమూర్తి తూలి సోలిన కన్నీటి శోధన. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. ఒలీవల కొండపై దీనుడై విజ్ఞాపన. ఒలీవల కొండపై దీనుడై విజ్ఞాపన. గెత్సెమన్నే వనములో రాత్రంతా ప్రార్థన. శిలువ వేసే పాప కర్ముల మన్నించు నివేదన. శిలువ వేసే పాప కర్ముల మన్నించు నివేదన. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. గోడున ఏడ్చుచు ఏడు మాటలు పల్కెను. గోడున ఏడ్చుచు ఏడు మాటలు పల్కెను. కృంగిపోయిన దొంగ కూడా యేసు మాటలు నమ్మెను. నీతి ధర్మం తెలిసి ప్రభు ఘోర బాధలనోర్చెను. నీతి ధర్మం తెలిసి ప్రభు ఘోర బాధలనోర్చెను. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేదన. ప్రేమమూర్తి
అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచో వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. సిలువ మోయుచో వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు. చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మహిమ స్వరూపా మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. మహిమ స్వరూపా మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది.
సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది. యేసు ప్రభువును సిలువ వేశారు. జన సమూహం గందరగోళంగా ఉంది. కొందరు ఆయనను దూషిస్తుండగా మరికొందరు బాధతో చూస్తున్నారు. రోమన్ సైనికులు క్రూరంగా నవ్వుతున్నారు. యేసు ప్రభువు ఆకాశం వైపు ప్రేమగా చూస్తూ, తండ్రి, వీరు చేయనదేమో వీరెరుగును, వీరిని క్షమింపు. ఇతడేమో రాజంట. రాజులంటే ఇలా చచ్చిపోతారా? ప్రజలు అచట నిలుచుండి ఇదంతా చూస్తున్నారు. అధికారులు కూడా ఆయనను హేళన చేస్తున్నారు. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన ఎన్నుకొన్న క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము. యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము. యేసు ప్రక్కన ఉన్న ఇద్దరు దొంగలు బాధతో విలవిల్లాడుతున్నారు. వారిలో ఒకడు కఠినంగా హేళనతో ఆయనను నిందించాడు. నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షింపుము. మరొక దొంగ వానిని గద్దిస్తూ యేసు వైపు చూస్తూ భక్తితో, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను అనుభవించుచున్నావు కదా. నీకు నాకు న్యాయమైన శిక్ష విధించబడింది, కానీ ఈయన ఎలాంటి తప్పు చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను. నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను. యేసు తల్లి మరియా మరియు ఆయన ప్రియశిష్యుడు యోహాను శిలువ వద్ద కన్నీళ్లు కారుస్తూ నిలబడి ఉన్నారు. నా కుమార, యేసు ప్రభు తన తల్లి వైపు ప్రేమగా చూస్తూ, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల సమయమున ఆకాశం చీకటిగా మారిపోయింది. జనసమూహం భయంతో చూస్తున్నారు. శిలువపై యేసు తీవ్రమైన బాధలో కేకలు వేస్తూ కలతతో ఆకాశం వైపు చూస్తూ, ఏలి ఏలి లామా సబ్తటి, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. ప్రజలు మూగబోయారు. కొందరు భయంతో, ఇతను ఏలి అని పిలుస్తున్నాడా? నాకు దాహమగుచున్నది. రోమన్ సైనికుడు నీటి పాచిని పులిసిన ద్రాక్షరసంలో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి యేసు పెదాలకు అడ్డంగా ఉంచాడు. యేసు ప్రభువు దానిని తాగుటకు నిరాకరించారు. యేసు దివ్యమైన ప్రకాశంతో చివరి శ్వాస తీసుకుంటూ తన రక్షణ ప్రణాళిక పూర్తయిందని తలచి, సమాప్తమైనది. యేసు చివరి శ్వాస తీసుకుంటూ తన తండ్రిని స్మరించుకుంటూ ఆఖరి శక్తితో తన ఆత్మను అప్పగించడానికి సిద్ధమయ్యారు.
అప్పగించుచున్నాను. యేసు తల వంచి చివరి శ్వాస విడిచారు. దేవాలయంలోని తెర చీలిపోయింది. భూమి కంపించిపోయింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొందరు నేల మీద పడిపోయి దేవుని నామాన్ని స్మరించారు. శతాధిపతి మరియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపం మొదలుగా సంభవించిన సంఘటనలు చూసి మిక్కిలి భయపడిపోయి గట్టి గొంతుతో, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. మరణించినవా ఓ యేసుదేవా, కనుమూసినవా ఓ క్రీస్తు ప్రభువా, మా జీవదాత ఇక మాకు లేవా, నువ్వు లేని మాకు బ్రతుకంత శూన్యం, బ్రతుకంత శూన్యం. మరణించినవా ఓ యేసుదేవా. లోకాన్ని ప్రేమించినావు, మా శోకాన్ని తొలగించినావు. లోకాన్ని ప్రేమించినావు, మా శోకాన్ని తొలగించినావు. పాపులను మన్నించినావు, ఈ పతితులను కరుణించినావు. మమ్ము కాపాడి మా దైవం నీవు, నీకే మరణం ఉంటుందా. మరణించినావా ఓ యేసుదేవా. సహనాన్ని నేర్పించినావు, సమభావాన్ని బోధించినావు. సహనాన్ని నేర్పించినావు, సమభావాన్ని బోధించినావు. శత్రువులను క్షమించినావు, ఈ దుర్మతులను దీవించినావు. మహిలో వెలిగే రవితేజం నీవు, నీకే గ్రహణం పడుతుందా. మరణించినావా ఓ యేసుదేవా, కనుమూసినావా ఓ క్రీస్తు ప్రభువా, మా జీవదాత
ఇక మాకు లేవా నువ్వు లేని మాకు బ్రతుకంత శూన్యం బ్రతుకంత శూన్యం మరణించినావా ఓ యేసుదేవా లోకాన్ని ప్రేమించినావు మా శోకాన్ని తొలగించినావు లోకాన్ని ప్రేమించినావు మా శోకాన్ని తొలగించినావు పాపులను మన్నించినావు ఈ పతితులను కరుణించినావు మమ్ము కాపాడి మా దైవం నీవు నీకే మరణం ఉంటుందా మరణించినావా ఓ యేసుదేవా